లక్ష్మణరావు గారు, ఎంత పెట్టుబడో తెలియని, ఎన్ని ఉద్యోగాలో చెప్పని కంపెనీలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదు, వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారో తెలియదు. వాళ్ళు పైగా అదే రియల్ ఎస్టేట్ సంస్థలు, ఇట్లాంటి వాటికి విలువైన భూములు ఎందుకు రాసిచ్చేస్తున్నారు? ఏంటి దీని వెనుకున్నది? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ యాజమాన్యానికి, అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. విశాఖపట్నాన్ని హోల్సేల్గా మొత్తం 99 పైసలకే అమ్మేస్తూ ఉన్నారు, ఇచ్చేస్తూ ఉన్నారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పెట్టుబడులు ఒక పేరు చెప్పి విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైన భూముల్ని ఒక పక్కన దారదత్తం చేస్తున్నారని చెప్పాలా, లేదు ఒక పక్కన అనధికారికంగా అఫీషియల్గా దీన్ని భూ కబ్జా అని చెప్పాలో అర్థం కావట్లా. ఎందుకు భూ కబ్జా అన్నానంటే, ఒక స్థలం మీద వెళ్ళి మనం దాన్ని ఆక్రమించుకుంటే దాన్ని కబ్జా చేశారు, భూ కబ్జా చేశారు అని అంటారు. కానీ ఇక్కడ తెలివిగా గవర్నమెంట్ ఏం చేస్తా ఉందంటే, అనేక రకమైనటువంటి ఊరు పేరు తెలియనటువంటి కంపెనీ పేర్లు చెప్పి, లేదా కొన్ని కంపెనీలు వాళ్ళ అనువాయులు ఉన్నటువంటి కంపెనీలు, వాళ్ళ సహచరులు, వాళ్ళకి స్నేహితులు, బంధువులు ఉన్నటువంటి కంపెనీల పేర్లతో ఇది అనధికారంగా అఫీషియల్ గా భూ కబ్జా చేయడం. అంటే మామూలుగా చేస్తే కబ్జా చేస్తారని అంటారు, కానీ కంపెనీ పేర్లు చెప్పి భూమిని కబ్జా చేస్తే కంపెనీ పేరు చెప్తా ఉన్నారు కదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనం గమనించాలి సార్. ఎందుకంటే 99 పైసలకి ఏమొస్తుంది సార్ ఈ రోజుల్లో? ఒక కిలో టమాటా ధర 100 రూపాయలు, ఒక కిలో బంగాళదుంప 60 రూపాయలు, ఒక ఆయిల్ ప్యాకెట్, లీటర్ ఆయిల్ ప్యాకెట్ కొంటే 160 రూపాయలు. ఇలాగా నిత్యావసర వస్తువులే మనం ₹1 రాని పరిస్థితిలో ఉంటే 99 పైసలకే విశాఖపట్నం నడి రోడ్డు మీద ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మరి 99 పైసలకే ఇచ్చేస్తున్నామని చెప్పి వీళ్ళు వేలంపాట వేస్తే ఎంత దౌర్భాగ్యం సార్. ఇందులో సోదరులు వెంకటరెడ్డి గారు అన్నట్టుగా, ఎస్, ఎన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయో అన్ని కంపెనీల దగ్గర మీరు ఏదైతే 99 పైసలు కానీ, లేదా 100 కోట్లు విలువ చేసింది 20 కోట్లకి 10 కోట్లకి ఇచ్చేయడం అనేది జరుగుతూ ఉందో, వాటిని నిజంగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌతల్యం మీరు దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా వేలం పెట్టేసి, లేదంటే వాటిని ఆ యొక్క భూములను అమ్మేయండి, తప్పే ఉంది, అమ్మండి. వచ్చినటువంటి భూములతో ప్రైవేట్ కాలేజీలు కానీ, సంక్షేమం కానీ, రైతులకి వాళ్ళు పండించే పంటలకి గిట్టుబాటు ధర కానీ ఇలాగా వినియోగించండి, తప్పే ఉంది. కానీ ఇలాగ దొంగ దోపిడీ చేయడం తప్పు కదా. అవును, వేలం వేస్తుంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ భూముల వేలం జరుగుతుంటే దానిపైన హైకోర్టుకు కూడా వెళ్ళి ఆపించినట్టున్నారు. భూములు వేలం కాదు కాదు, ఒక్క నిమిషం. భూములకి సంబంధించి ఏదైతే లోన్లు తీసుకోవడానికి, అంటే ఆ భూమిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలని ప్రయత్నిస్తేనే దాన్ని అడ్డుకున్నారు. మరి ఈరోజు 99,000 డైరెక్ట్ గా అమ్మేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా ప్రభుత్వం భూమిని తాకట్టు పెట్టి తీసుకుంటే అది ప్రభుత్వానికి వచ్చింది, లోన్ వస్తుందంటే దానికి విలువ ఉన్నట్టే కదా, విలువ లేకుండా చేసినట్టే కదా. ఇప్పుడు ఇది డైరెక్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. రైట్, ఇది ఈ పాలసీని అమరావతిలో ఎందుకు తీసుకురాలేదు అనుకుంటున్నారు లక్ష్మణరావు గారు? సార్, అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక. అక్కడ భూములు వాళ్ళే పనిచేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఉన్నాయి. అక్కడ భూములు కానీ 99 పైసలకి ఇచ్చేస్తే మరి విశాఖపట్నంలో 99 పైసలకి అమ్మలేరు కదా. అంటే విశాఖపట్నాన్ని దోచుకోవాలి. ఏదైతే అభివృద్ధి చెందుతా ఉందో, ఏదైతే 99 పైసలు చొప్పున మనం ఇక్కడ దోచుకుంటే రేపొద్దున 1000 కోట్లు అవుతాయి. అమరావతి అనేది ఇంకా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయినా వాటికి ఆ భూములకి రేట్లు పలకవు. ఒకవేళ అప్పుడు రేట్లు పలికినా వాళ్ళ అనువాయులకు ఏదైతే ఇచ్చినటువంటి ఎకరాలు ఏవైతే ఇచ్చారో వాళ్ళే బతకాలి. ఒక సామాజిక వర్గానికి వాళ్ళు ఇచ్చినటువంటి భూములు ఆ సామాజిక వర్గం వాళ్ళ అనువాయులు మాత్రమే ధనవంతులు అవ్వాలనే ఆలోచన విధానంతో అక్కడ కంపెనీలు రానివ్వట్లా. ఎందుకంటే అమరావతి కానీ కంపెనీలు వచ్చాయనుకోండి, అమరావతిలో మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి, పేరుకి అమరావతి రాజధాని చూపిస్తారు సార్. ఇక్కడ కామెడీ ఏంటంటే, పేరుకి అమరావతి రాజధాని, పేరుకి 45,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పి అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఖర్చు పెట్టింది 0. ఎంత ఖర్చు పెట్టాలో సార్. ఇప్పటికి మన దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది సార్. అక్కడ ఎక్కడైనా డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ ఏమైనా అక్కడ ఏర్పాటు చేశారా? కనీసం పరిపాలించదగ్గ భవనాలు ఏమైనా కట్టారండి అక్కడ?
క్వాంటం వచ్చేస్తుంది, మేము పెద్ద పెద్ద టవర్స్ కట్టేస్తామన్నారు. ఎస్ ఆ టవర్స్ దగ్గర వాటర్ తోడించడానికే అలాగే 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి, ఎందుకంటే పెద్దగా ఏ కంపెనీ కూడా ఆసక్తి చూపించదు. రైట్ చూపించినా సరే వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు ముందు చంద్రబాబు నాయుడు గారు. Right. ఎందుకంటే సార్ ఇక్కడ విశాఖపట్నాన్ని మనం ఒకటి చూడాలి సార్. విశాఖపట్నం అనేది మహానగరం, ఏంటంటే బంగారం గుడ్డు లాంటిది సార్. ఇక్కడ భూములు ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి డొల్ల కంపెనీల పేర్లు చెప్పి దోచుకుంటే రేపొద్దున వాళ్ళకి అనేక రకాలుగా ఇప్పుడు ఎలక్షన్ కానీ Yes. లేదంటే ఇప్పుడు లూలుమాల ఉంది సార్. లూలుమాల యాజమాన్యం ఏం చేసింది, వాళ్ళ ఎలక్షన్ ఫండ్ ఇస్తుంది. సో మనం 1200 కోట్లు విలువైన భూములు ఇచ్చాం. అంటే విశాఖపట్నంలో 13 ఎకరాలు, అలాగే విజయవాడలో ఉన్నటువంటి 5 ఎకరాలు. Yes. అంటే ఇవన్నీ కూడా 18 ఎకరాలు కూడా సుమారు 1200 నుంచి 1300 విలువ చేసే 1200 నుంచి 1300 కోట్లు విలువ చేసే భూముల వాళ్ళని దారదత్తం చేస్తున్నాం కదా ఉట్టినే. Yes. మన వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఎంత సార్, కేవలం 200 కోట్లు. Right. 200 కోట్లు పెట్టుబడులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 1000-2000 ఉద్యోగాలు. దానికేమో వీళ్ళేమో పెద్ద పబ్లిసిటీ, మళ్ళా పబ్లిసిటీకి Sir, వాళ్ళు shopping mall లో 1000-2000 కోట్ల ఉద్యోగాలు రూపాయలు వస్తాయి, ఖర్చు sir. పెడతా ఉన్నారు. కిరాణా కొట్లాగా ఇటువంటి అక్కడ షాపింగ్ పరిస్థితుల్లో- మాల్, కిరాణా కొట్టు, మిగతా ఇవి ఉంటాయి కదా, రెస్టారెంట్లు. రెస్టారెంట్లు, వీటిలో వచ్చే ఉద్యోగాలు ఏంటి? ఆ ఉద్యోగాలకి అన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాలా, భూములు ఇవ్వాలా? సార్ మనం వాలంటీర్ని పెట్టి 5,000 రూపాయలు గౌరవ వేతనం మనం ఇస్తే వాలంటీర్కి 5,000 ఇవ్వడం ఏంటి? 5,000కి ఎలా బతుకుతారు? అట్లా ఉద్యోగం అని ఎగతాళి చేశారు సార్. మరి అదే ఒక షాపింగ్ మాల్ లో వాళ్ళు ఇచ్చిన కనీస వేతనం ఎంత సార్? 6,000. కంపెనీ 6,000 స్టార్ట్ అవుతుంది సార్. వస్తాయి. అంటే అటువంటి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకి, Right. అటువంటి ఉద్యోగాలు ఇచ్చే కిరాణా షాపులకి Right. 1000 కోట్లు విలువైన భూములు మీరు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా Right. టీడీపీ వారిని.